రెండవ మాట మనం ఒకసారి చూడగలిగితే లోకా గారు రాసినటువంటి సువార్త 23వ అధ్యాయము చేద్దాం అందరం ఒకసారి. 23వ అధ్యాయము 42 నుంచి చూద్దాం. ఆయనను చూచి యేసు, నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకోమనెను. అందుకు ఆయన వానితో, నేడు నీవు నాతో కూడా పరదేశంలో నిశ్చయముగా నీతో చెప్పుచున్నానెను. కానీ మనం ఎంతమంది ఫస్ట్ అంటే ఇలా ఏ దొంగతో అయితే చెప్పారో ఆ దొంగ దేవుణ్ణి అంటే క్రీస్తుని ప్రేమించాడు, అలాగే క్రీస్తుని నమ్మాడు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు ఆయన్ని నువ్వు నాతో కూడా పరదేశంలో ఉండు అని చెప్పారు. అవునా కాదు? అంటే ఈ వ్యక్తి మాత్రమే క్రీస్తుని నమ్మాడు, దూషించలేదు, తిట్టలేదు. అంతేనా? అందరూ అదే అనుకుంటున్నారు కదా, కానీ కాదు. ఈ దొంగ కూడా, ఇద్దరు దొంగలు, సిలువ వేయబడినటువంటి ఇద్దరు దొంగలు కూడా యేసుక్రీస్తుని నిందించిన వారే. కానీ ఆ మార్పు ఎలా వచ్చిందనేది మనం తర్వాత చూద్దాం. ఫస్ట్ నిందించాడు అన్న మాటకి నేను నోటి మాటతో చెప్తే మీరు నమ్మరు, బైబిలే చెప్పాలి. సో చూద్దాం. అది ఏంటంటే మార్కు గారు రాసినటువంటి సువార్త, మార్కు సువార్త 15వ అధ్యాయము 32వ వచనం చూద్దాం. మార్కు గారు రాసినటువంటి సువార్త 15. అర్థమైందా? ఇశ్రాయేలు రాజుకు క్రీస్తు ఇప్పుడు సిలువ మీద నుండి దిగి రావచ్చును, అప్పుడు మనము చూచి నమ్ముదమని ఒకరితో ఒకరు చెప్పుకుంటున్నారు. అలాగే ఆయనతో కూడా సిలువ వేయబడిన వారును ఆయనను నిందించిరి. అంటే ఇక్కడ ఒక వ్యక్తి నిందించినట్టుగా మన బైబిల్ చెప్పట్లేదు. ఆయనతో కూడా సిలువ వేయబడిన వారును అంటే ప్లూరల్, అంటే ఇద్దరు కూడా యేసుక్రీస్తును నిందించిన వారే. ఇంకొక మాట చూద్దాం. మత్తయి గారు రాసినటువంటి సువార్త 27వ అధ్యాయము, మత్తయి గారు రాసినటువంటి సువార్త 27వ అధ్యాయము 44 చూద్దాం. ఆయనతో కూడా సిలువ వేయబడిన బందిపోటు దొంగలను అలాగే ఆయనను నిందించిరి. అంటే ఇక్కడ మనకి క్లియర్ అయిపోయింది ఏంటంటే సిలువ వేయబడినటువంటి ఇద్దరు దొంగలు కూడా క్రీస్తును నిందించిన వారే, అవమానించిన వారే. కానీ యేసుక్రీస్తు ప్రభువారు ఒక దొంగకు మాత్రమే నువ్వు నాతో కూడా పరదేశంలో ఉందని ఎందుకు అన్నారో మనం చూద్దాం. అంటే అతనిలో ఎలా మార్పు వచ్చింది అంటే ఇద్దరు దొంగలు కూడా ఒక్క పరిస్థితిలో ఉన్నవారే, కానీ ఒక దొంగలో మాత్రం మార్పు వచ్చింది, ఇంకొక దొంగలో మార్పు రాలేదు. ఫస్ట్ ఇద్దరు క్రీస్తుని నిందించిన వారే. అది మనం చూడగలిగితే ఆ పైన చూద్దాం. అసలు నిందించారు అవమానించారని మాట్లాడుకుంటున్నాం కదా, అసలు ఏమని నిందించారో ఫస్ట్ చూద్దాం. ఆ పైన 38 నుంచి చూద్దాం. కుడివైపున ఒకడును ఎడమ వైపున ఒకడును ఇద్దరు బందిపోటు దొంగలు ఆయనతో కూడా సిలువ వేయబడేది. ఆ మార్గం వెళ్ళుచుండిన వారు తలలుచు దేవాలయమును పడగొట్టి 3 దినములలో కట్టువాడా, నిన్ను నీవే రక్షించుకొను, నీవు దేవుని కుమారుడు అయితే సిలువ మీద నుండి దిగుమని చెప్పుచు ఆయన దూషించిన. ఇక్కడ అన్నాం ఒకసారి. అంటే బందిపోటు దొంగలు అని అన్నారు. అంటే దొంగలు వేరు, బందిపోటు దొంగలు వేరు. ఈ బందిపోటు దొంగలు ఏం చేస్తారంటే ముందు కాపు కాస్తారు, జనాల కోసం కాపు కాసి వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ధనాన్ని అలాగే బంగారాన్ని మొత్తం దోచుకుని, అవసరమైతే వస్త్రాలను కూడా దోచుకునేవారు ఈ బందిపోటు దొంగలు. అలా దోచుకుని అవసరమైతే ఎదురు తిరిగితే చంపేసే లక్షణాలు కలిగినటువంటి వారు ఈ బందిపోటు దొంగలు అనమాట. అంత భయంకరమైనటువంటి ఈ బందిపోటు దొంగలు అక్కడే యేసుక్రీస్తు వారితో సిలువ వేయబడ్డారు. ఏమని అంటున్నారు? దేవాలయమును పడగొట్టి 3 దినములలో కట్టువాడా, నిన్ను నీవే రక్షించుకొను. అంటే యేసుక్రీస్తు ప్రభువారు అంతకు ముందు మాట్లాడిన మాటలు వీళ్ళు గుర్తు చేసుకుంటున్నారు. ఏమనంటే దేవాలయాన్ని పడగొట్టి 3 దినములలో కట్టువాడా, నిన్ను నీవే రక్షించుకో. అసలు దేవాలయం అంటే ఏంటనేది మనకు అర్థం కావాలి. ఎవరైనా చెప్పగలరా ఇక్కడ ఉన్నవాళ్ళు? అంటే చేతులతో
కట్టినటువంటి, ఇప్పుడు మనం ఉంటున్నాం కదా ఈ బిల్డింగ్, ఈ బిల్డింగ్ గురించి యేసుక్రీస్తు వారు మాట్లాడట్లేదు. శరీరం అనే దేవాలయం గురించి మాట్లాడుతున్నారు. మీరు నన్ను సిలువ వేసి నన్ను చంపండి, కానీ 3 రోజుల్లో కడతాను ఈ శరీరాన్ని, అంటే 3 రోజుల్లో నేను లెగుస్తాను అన్న మాట అంతకుముందు మాట్లాడారు. అప్పుడు మాట్లాడినప్పుడు అక్కడ యూదులు శాస్త్రులు ఉంటారు కదా, వాళ్ళందరూ అంటారు 46 రోజుల్లో ఈ మందిరాన్ని యూదులు కట్టారు, కానీ నువ్వు 3 రోజుల్లో లేపేస్తావా అని అంటారు. అది ఎక్కడ ఉంటుంది తెలుసా మీకు ఎవరికైనా? యోహాన్ గారు రాసిన సువార్త 2:20లో ఉంటుంది. నేను ఎక్కువ రెఫరెన్స్ చెప్పను, అంటే చదివించను, అంటే టైం లేదు కాబట్టి రెఫరెన్స్ చెప్తాను, తర్వాత మీరు చదువుకోండి. అంటే ఈ సందర్భం ఎందుకంటే మనకు అర్థం కావాలి ప్రతి ఒక్కటి, ఆ మార్పు ఎలా వచ్చిందనేది మనకు తెలియాలి. అంటే ఈ దొంగ అంతకుముందు యేసుక్రీస్తు గురించి వినలేదు, అంటే తెలియదు, అక్కడ మాత్రమే అతను విన్నాడు. అంత మార్పు ఎలా వచ్చిందనేది మనకు తెలియకుండా నీవు నాతో కూడా పరదేశంలో ఉంది అన్న మాటకి మనం అదొక్కటి చదువుకుని వెళ్ళిపోతే మనకు అర్థం కాదు. సో అందుకని ఇవన్నీ నేను చెప్తున్నాను, అంటే అతను మార్పు ఎలా వచ్చిందో తెలియాలి ఫస్ట్ మనకి. అందుకని ఈ దేవాలయం గురించి మనం చూడగలిగితే శరీరం అనే దేవాలయం గురించి మనకు అర్థమైంది. అంటే క్రీస్తు శరీరం అనే దేవాలయాన్ని మీరు పడగొట్టండి, 3 రోజుల్లో మరలా నేను లేస్తాను అన్న మాట ఇక్కడ మాట్లాడుతున్నారు. అది ముందుగానే, అంటే పాత నిబంధన గ్రంథం ఒక ఛాయ్ లాంటిది అనమాట. అది ఛాయ్ అయితే ఇది కొత్త నిబంధన నిజ స్వరూపం. అలాగే ముందుగానే యేసుక్రీస్తు ప్రభువారు వచ్చి ఒక ఆలయాన్ని కడతారు అని పాత నిబంధన గ్రంథంలోనే ఒక వచనం ఉంది. అదేంటంటే జకర్యా గ్రంథం. జకర్యా గ్రంథం అంటే కొత్త నిబంధన కొంచెం ముందు వెనక్కి వెళ్తే మలాకీ గ్రంథం వస్తుంది, తర్వాత జకర్యా గ్రంథం. ఎక్కువ కష్టపడవలసిన లేదు. జకర్యా గ్రంథం 6వ అధ్యాయము 12వ వచనం చూడండి. అతనితో ఇట్లను సైన్యములకు అధిపతికి యెహోవా సెలవిచ్చినదేమనగా, చిగురు అను ఒకడు కలడు, అతడు తన స్థలములో నుండి చిగుర్చును, అతడు యెహోవా ఆలయము కట్టును. ఈ ప్రవచనం అనేది యేసుక్రీస్తు గురించి చెప్పబడినటువంటి ప్రవచనం. అయినా దావీదు చిగురు అంటే మనకి ఒక మాట ఉంటుంది, దావీదు నీతి చిగురు అని. ఆ మాట కూడా యేసుక్రీస్తు ప్రభువారి గురించే చెప్పబడింది. ఇక్కడ చిగురు అంటే యేసుక్రీస్తు ప్రభువారు అతడు యెహోవా ఆలయమును కట్టును, ఆయన ఆలయాన్ని కట్టడానికి వస్తాడు అనేది మనకు అర్థమైపోయింది. ఆ ఆలయం గురించి కొంచెం ఒక 2 minutes నీకు వివరిస్తాను ఒకసారి. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము, మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక పౌలు గారు 6వ అధ్యాయము 19వ వచనం చూద్దాం. మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరెరుగరా. మీరు మీ సొత్తు కారు, విలువ పెట్టి కొనబడిన వారు కనుక మీ దేహముతో దేవుని మహిమపరచుడి. ఈ ఆలయం అనేది మన సొత్తు కాదట, దేవుడు మనకిచ్చింది. ఈ శరీరాన్ని మనకు నచ్చినట్టుగా మనం ఉపయోగించుకోవడానికి అవకాశం లేదు. ఇది నా శరీరం కదా, నాకు ఇష్టం వచ్చినట్టు నేను తాగుతాను లేదంటే తింటానంటే అధిక మాంస ప్రియులుగా ఉండకూడదని చెప్పింది, మద్యపానాశక్తులై ఉండకూడదని చెప్పింది. మన నోటిని మనం జాగ్రత్త పరచుకోవాలి. అంటే ఈ శరీరాన్ని మనం ఇష్టం వచ్చినట్టుగా మనకి ఎక్కడ కావాలంటే అక్కడికి వెళ్ళిపోయే అవకాశం మనకి ఇవ్వలేదు. నీతి క్రియలు చేయడానికి సువార్త పనికి ఈ కాళ్ళు మనం ఉపయోగించాలి. మన కళ్ళు ఏది పడితే అది చూడడానికి అవకాశం లేదు. ఏదైతే మంచో, ఏదైతే మనల్ని ఆత్మీయతలో పెంపొందిస్తుందో అది మాత్రమే ఈ కన్నుతో మనం, ఆ కన్ను మనకు వాడబడడానికి తండ్రిచ్చాడు. మనకి ఇష్టం వచ్చినట్టుగా మన అవయవాలను, మన శరీరాన్ని మనం నాకు ఇష్టం వచ్చినట్టు నేను తాగుతాను తింటాను అని అంటే దేవుడు ఊరుకోడు. ఎందుకంటే ఇది మంద కాదు, దీంట్లో ఏ అవయవాన్ని కూడా మనం తయారు చేసుకోలేము. ఏదైనా సరే తండ్రి మనకిచ్చాడు కాబట్టి మనము జాగ్రత్తగా వాడుకోవాలి. అదే 15 కూడా ఒకసారి చూద్దాం. మీ దేహములు క్రీస్తునకు అవయములై ఉన్నవని మీరెరుగరా. అంటే ఇక్కడ మన అవయవాలు క్రీస్తునకు అవయవాలే ఉన్నాయన్నమాట. క్రీస్తునకు మన దేహమే అవయవంగా ఉన్నాయన్నమాట. నేను క్రీస్తు యొక్క అవయవం వలన తీసుకుని వేసి యొక్క అవయముగా చేయదునా, అది ఎంత మాత్రమో తగదు. వేసుతో కలుసుకున్నవాడు దానితో ఏకదేహమై ఉన్నాడని మీరు ఎరుగురు. అంటే ఈ దేహంతో క్రీస్తు పని కాకుండా నువ్వు ఏది చేసినా నువ్వు ఈ శరీరాన్ని ఒక వేష శరీరంగా మార్చినట్టే.
అంటే దేవుని పనిలో కాకుండా, దేవుని కొరకు కాకుండా వ్యర్థమైన వాటికి నువ్వు ఖర్చు చేసావంటే ఇష్టానుసారంగా అది నువ్వు దేవునికి లెక్క అప్పు చెప్పవలసిన వారమే ఉన్నాము. అలాగే 3:17 కూడా ఒకసారి చూద్దాం. అంటే ఈ శరీరాన్ని పాడు చేసే దేవుడు మనల్ని ఏం చేస్తాడు అనేది ఇక్కడ వ్రాయబడి ఉంది. అది ఎవడైనాను దేవుని ఆలయము పాడు చేసిన ఎడల దేవుడు వానిని పాడు చేయును. దేవుని ఆలయం పరిశుద్ధమై ఉన్నది. మీరు ఆలయమై ఉన్నారు. అంటే మనము ఈ ఆలయాన్ని పాడు చేస్తే దేవుడు మనల్ని పాడు చేస్తానంటాడు. అంతే కాబట్టి మీరందరూ కూడా ఇక్కడి నుంచైనా మీ శరీరాన్ని, మీ ఆత్మను దేవునికి సమర్పించుకోండి. అంటే బాప్తిసం తీసుకుని మీ సంఘంలో చేర్చబడ్డాడు. ఎలా పడితే అలా ఉండడానికి కాదు. ఆయన వరుడు, మనము వధువు. కాబట్టి మనము క్రీస్తుకే సొంతం. ఇష్టానుసారంగా మనము కార్యాలు చేసుకునే అవకాశం మనకి లేదు. మనము శరీరాన్ని పాడు చేస్తే మనల్ని దేవుడు పాడు చేస్తానని చెప్తున్నాడు. సో అలాగే మన మాట కూడా, కొంతమంది ఏంటంటే నాకు నోరిచ్చారు కదా, నా ఇష్టమానుసారంగా మాట్లాడతాను అంటే కుదరదు. ఎందుకంటే చూద్దాం ఆ మాట కూడా మత్తయి గారు రాసిన సువార్త మాట గురించి ఏమని దేవుడు మనకు సెలవిస్తున్నాడో ఒకసారి చూద్దాం. అంటే నోరుంది కదా అని ఏది పడితే అది మాట్లాడడానికి కూడా మనకు అవకాశం లేదు. మత్తయి గారు రాసినటువంటి సువార్త 12వ అధ్యాయం 36. నేను మీతో చెప్పినదేమనగా, మనుషులు పలుకు వ్యక్తమైన ప్రతి మాటను గూర్చి విమర్శ దినమున లెక్క అప్ప చెప్పవలసిన వారమై ఉన్నాము. అంటే ఇష్టానుసారంగా మాట్లాడడానికి లేదు. మనం మాట్లాడే ప్రతి మాట చాలా వాల్యుబుల్గా ఉండాలి. ఏది పడితే అది మాట్లాడితే వ్యక్తమైన ప్రతి మాట కూడా నీ నోటి నుంచి వస్తుందంటే దానికి ఒకానొక దినాన్న లెక్క అప్ప చెప్పవలసిన వారమై ఉన్నారు. అందుకని అది జాగ్రత్తగా చూసుకుని మనం మాట్లాడాలి. సో అలాగే మరి మన కాన్సెప్ట్లోకి వచ్చేద్దాం. మత్తయి గారి సువార్త 27వ అధ్యాయము 27 తీర్థం ఒకసారి. మత్తయి 27 40 నిమిషం. దేవాలయంలో పడగొట్టి 3 దినముల్లో కట్టుబడి నిన్ను నీవే రక్షించుకొను. నీవు దేవుని కుమారుడైతే సిలువ మీద నుండి దిగుమని చెప్పుచు ఆయనను దూషించేది. అలాగే శాస్త్రులను, పెద్దలను, ప్రధాన యాజకులు కూడా ఆయనను అపహసించుచు, వీడు ఇతరులను రక్షించను, తను తాను రక్షించుకొనలేడు, ఇశ్రాయేలు రాజు కదా, ఇప్పుడు సిలువ మీద నుండి దిగిన ఎడల వారిని నమ్ముదుమో. ఇంకొకటి ఏంటంటే, ఇతరులను రక్షిస్తాడు కానీ తను తాను రక్షించుకోలేడు అని క్రీస్తు మీద నిందిస్తున్నారు. అంటే ఎంతో మందిని రక్షించాడని వీళ్ళకు కూడా తెలుసు. ఎంతో మంది కుష్టు వాళ్ళని, గుడ్డు వాళ్ళని, అలాగే ఓచకాళ్ళ వాళ్ళని, జలోదర రోగం, భయంకరమైనటువంటి రోగం అది. ఆ రోగాన్ని, అలాగే ఇంకా కుష్టు రోగం, అసలే ఊర్లో కూడా ప్రవేశం లేనటువంటి భయంకరమైన కుష్ఠ రోగాన్ని భరించి ఆయన వాళ్ళందరినీ రక్షించాడు. అంటే లాజర్ను కూడా, చనిపోయిన వారిని కూడా లేపాడు క్రీస్తు. అవన్నీ వీళ్ళకి తెలుసు. అందుకని అంటున్నారు, ఇతను రక్షిస్తాడు కానీ ఇతను రక్షించుకోలేదు. ఇప్పుడు కూడా అలాగే మాట్లాడుతున్నారు కదా. అంటే 3 మేకులు పీక్కోలేని వాడు మనల్ని రక్షిస్తాడా? అలాగే వీళ్ళు కూడా అజ్ఞానంగా మాట్లాడుతున్నవారు. సో ఈ మాట కూడా మన తర్వాత 43 చదివితే, వాడు దేవుని యందు విశ్వాసం ఉంచెను, నేను దేవుని కుమారుడని చెప్పాను కదా, ఆయన ఇష్టడైతే ఆయన ఇప్పుడు వాళ్ళని తప్పించినని చెప్పి ఆయనతో కూడా సిలువ వేయబడిన బందిపోటు దొంగలను అలాగే ఆయనను నిందించే. అంటే ఇతను దేవుడికి ఇష్టమైన కుమారుడు అంటున్నాడు కదా, ఆయనే ఇతను రక్షిస్తాడులే, దేవుని కుమారుడు అంటున్నాడు కదా అని ఇక్కడ. అంటే యేసుక్రీస్తు ప్రభువారు అలా అన్నప్పుడు, నా తండ్రిని నేను వేడుకుంటే 12 వ్యూహ సైన్యాన్ని నా కొరకు నా తండ్రి రప్పిస్తాడు, కానీ నేను అలా చేయను, ఎందుకంటే ఆయన ప్రేమతత్వం అలాంటిది అనమాట. సో మనం లాస్ట్కి వచ్చేద్దాం. అలాగే బంతిపొట్టు దొంగలను అలాగే ఆయనను నిందించేది. అలాగే లాస్ట్గా అంటే మనము ఇప్పుడు ఏదైతే మాట్లాడుకుంటున్నామో ఆ టాపిక్లోకి లోకాసు వార్త లాస్ట్ అయిపోయిందండి. లోకాసు వార్త 23 లోకాసు వార్త 23 39. వేలాడ వేయబడిన ఆ నేరస్తుల్లో ఒకడు ఆయన దూషించుచు, నీవు క్రీస్తువు కదా,
నిన్ను నీవు రక్షించుకును, మమ్మల్ని కూడా రక్షించుమని చెప్పాను. అంటే ఇక్కడ మొదలైంది ఏంటంటే, వేలాడబడినటువంటి ఒక నేరస్తుడు ఆయన అంటున్నాడు, నీవు క్రీస్తు కదా, నిన్ను రక్షించుకుని మమ్మల్ని కూడా రక్షించు అని అంటున్నాడు. అప్పుడు ఈ రెండో దొంగ ఏమంటున్నాడంటే, అయితే రెండవ వాడు వాళ్ళని గద్దించి, నీవు అదే శిక్షా విధిలో ఉన్నావు గనుక దేవునికి భయపడవా అంటే, ఇప్పుడు చెప్పిన ఇవన్నీ మీకు ఎందుకు చెప్పానంటే, దేవాలయం గురించి క్రీస్తు రక్షించాలన్న విషయాన్ని మీకు ఎందుకు చెప్పానంటే, ఆ మాటలన్నీ కూడా ఈ దొంగ అనే వాడు ఆలోచించాడు. అంటే ఏంటి అసలు మనతో పాటు నేరం చేయబడి శిక్షించబడ్డాడు అని అనుకున్నాడు. కానీ వీళ్ళందరూ ఏమంటారో, దేవాలయాన్ని కట్టువాడా, లేదంటే ఇతరులను రక్షించాడు, ఎంతమందిని రక్షించాడు కదా అనే మాటలు అతను చెవిన పడ్డాయి. అంటే ఇతడు ఏ నేరం చేశాడని వాళ్ళు చెప్పట్లేదు, అంతే అనేక మందిని రక్షించాడని చెప్తున్నాడు, దేవాలయాన్ని కడతానని చెప్తున్నాడని ఆలోచన చేశాడు. అందుకనే అతను మనస్సు మారింది, పశ్చాత్తాపడింది. అతను నిజంగా క్రీస్తే అని తను అంగీకరించాడు. కాబట్టి అతను మారు మనస్సు అనేది పొంది ఇలాగా రెండో వ్యక్తిని తిడుతున్నాడు, నువ్వు కూడా అదే శిక్షా విధిలో ఉన్నావు కదా, నువ్వు దేవునికి భయపడవా. ఆ మాటలన్నీ కూడా అంటే, ఒక సిలువ వేయబడినప్పుడు నువ్వు దొంగవనో, లేదంటే కొంతమందిని శిక్షించవనో, లేదంటే రాజ్యానికి వ్యతిరేకంగా మాట్లాడవనో అని క్రీస్తు మీద అపోహలు పెట్టట్లేదు, అంటే అపయోగాలు చేయట్లేదు. నువ్వు దేవుని కుమారుడివి, దేవాలయాన్ని కట్టాలనుకుంటున్నావు, దేవాలయం కడతానన్నావు, అనేక మంది రక్షించావు. ఈ మాటలన్నీ అతని చెవిని పడ్డాయి. అతనికి మారు మనసు వచ్చి ఇలా మాట్లాడుతున్నాడు. ఇంకొక దొంగతో చెప్తున్నాడు, నువ్వు అదే శిక్షా విధిలో ఉన్నావు కదా, నువ్వు దేవునికి భయపడవా. మనమైతే ఇది న్యాయమే, ఎందుకంటే మనం దొంగతనం చేసాము, మనం నేరం చేసాము, మనకి ఇది న్యాయమే శిక్ష. కానీ మనం చేసిన వాటికి తగిన ఫలం పొందుతున్నాము. కానీ ఈయన ఏ తప్పిదము కూడా చేయలేదు అని చెప్పి ఆయనను చూచి, యేసు నీవు నీ రాజ్యంలోకి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోమని ఆయన అన్నాడు. అంటే నేను ఎందుకు ఈ మాటలు దేవాలయం గురించి ఇట్ల గురించి చెప్పానంటే, ఆ మాటల వల్లే ఆ దొంగ మనసు అనేది మారింది. కాబట్టి ఎందుకంటే అంత ఈజీగా పరలోకం వచ్చేస్తుందో చెప్పండి. కానీ క్రీస్తుకు తెలుసు, ప్రతి ఒక్క మనసు కూడా, ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క మనసు లోపల ఏముందో క్రీస్తుకు తెలుసు. కాబట్టి అతను నిజంగా పశ్చాత్తాపం పొంది ఇవన్నీ ఆలోచించి, నిజంగా యేసుక్రీస్తు ప్రభువారు దేవునికి కుమారుడని ఎరిగి అతను ఏ తప్పు చేయలేదని అతను మనసులో నొచ్చుకుని మాట్లాడుతున్న మాటలు, అతను అక్కడ సువార్త కూడా చేస్తున్నాడు పక్కన వ్యక్తికి. అర్థమవుతుందా? అంటే నువ్వు ఇదే శిక్షా విధిలో ఉన్నావు కదా, నువ్వు దేవునికి భయపడవా అని అంటే నువ్వు ఏంటి దాని అర్థం అంటే, ఇతను నిజంగా దేవుని కుమారుడు అని అంటే సువార్త ప్రకటించబడుతుంది, అంటే అతను అన్ని పనులు చేసినట్టే. ఇప్పుడు మనం అనుకుంటారు అంటే ఒక్క నిమిషంలో ఆ దొంగ పరలోకాన్ని ఇచ్చేసాడు క్రీస్తు అని అనుకుంటారు. కానీ కాదు, అతను కూడా పరీక్షలో నెగ్గాడు. ఇద్దరికీ పరీక్ష జరిగింది, ఇద్దరు దొంగలకి కూడా పరీక్ష జరిగింది ఆ మాటల వల్ల. కానీ ఒక వ్యక్తి మారాడు, నమ్మాడు, మరొక వ్యక్తి ఆ భాగ్యాన్ని పొందలేకపోయాడు. సో అది ఇక్కడ నేను చెప్పాను. అప్పుడు అతని మనసు తెలిసిన ఆ యేసుక్రీస్తు ప్రభువారు నీవు నాతో కూడా పరదేశంలో ఉందని వాగ్దానం చేశారనమాట. అలాగే మనకు కూడా అనిపిస్తుంది, ఆ దొంగ ఏంటి ఒక క్షణంలో యేసుక్రీస్తు ప్రభువారు పరలోకం ఇచ్చేసారని అనుకుంటారు. కానీ పరీక్ష జరిగింది, మనకు కూడా పరీక్ష జరుగుతుంది. ప్రతి ఒక్క విషయంలోనూ మనకు పరీక్ష జరుగుతుంది. లోకం మనల్ని లాగుతూ ఉంటుంది, కానీ మనం లోకం వైపు వెళ్ళిపోకూడదు. ఎలాగైతే దొంగ జయించాడో ఆ రెండో దొంగలా కూడా మారడానికి ఇతనికి అవకాశం ఉంది. కానీ దేవుని నమ్మాడు, స్వీకరించాడు, సువార్త పని చేశాడు. మనకు కూడా ఆ బాధ్యత ఉంది. మనం కూడా మారు మనసు పొందిన మనము లోకం ఆకర్షించిన లోకం వైపు వెళ్ళిపోకుండా మనల్ని కాపాడుకుంటూ సువార్త పనిలో మన పాదాలని, మన శరీరాన్ని మనము కొనసాగించాలి. అందుకని నీవు నాతో కూడా పరదేశంలో ఉందని నీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. ఆ వ్యక్తికి మాత్రమే ఆ మాట ఇచ్చాడు, నువ్వు పరలోకానికి వస్తావని ఇచ్చారు అని అనుకుంటారు చాలా మంది. కానీ మనకు కూడా ఆ వాగ్దానాన్ని చేస్తున్నాడు. అది కూడా ఒక్క రిఫరెన్స్ చూసుకొని మనం ముగించుకుందాం. మొదటి యోహాను 2:25 చాలా ఉంది. మొదటి యోహాను 2:25 కనుక ఎవడును మనుషుని గూర్చి అది కాదు, నిత్య జీవము అనుగ్రహించునని ఆయనే మనకు చేసిన నిజమైన వాగ్దానము.
మనం కూడా అదే వాగ్దానం ఇచ్చాడు. ఎవరైతే ఆ దొంగకి యేసుక్రీస్తు ప్రభు వారు మాట ఇచ్చారో మనకు కూడా అదే మాట ఇస్తున్నారు. ఆయన ఆ రక్షణని సంపాదించుకున్నాడు, కానీ మనము ఆ రక్షణ సంపాదించుకుంటున్నామా లేదా అనేది మనకి ఇప్పుడు ఆధారపడేది. అంటే మనం కూడా అతను పొందేశాడు. అది పరదేశంలో ఉంది అంటే చనిపోయిన తర్వాత వెంటనే సంపాదించుకున్నాడు, కానీ మనకి ఆ ఒక క్షణాన్ని ఆ పరీక్షలో నెగ్గాడు. కానీ మనకి ఎన్ని సంవత్సరాలు తండ్రి మనకి ఇస్తున్నాడు, కానీ ఆ రక్షణ భాగ్యాన్ని మనం పొందుకోగలుగుతున్నామా లేదా అనేది మనం ఆలోచించుకోవాలి. మనకు కూడా అదే వాగ్దానం, మనం కూడా నిత్య జీవాన్ని అనుగ్రహిస్తానని యేసుక్రీస్తు ప్రభువారు అంటే ఆ దేవాతి దేవుడు మనకి ఆ మాట ఇచ్చాడు, వాగ్దానం చేశాడు. అలాగే ఎలాగైతే ఆ దొంగ ఆ రక్షణను పొందుకున్నాడో మనం కూడా ఆ రక్షణ పొందుకునేలాగా, అంటే దాన్ని ఆ పరలోకాన్ని స్వతంత్రించుకునేలాగా మన బ్రతుకులు ఉండాలి. అలాగే మొత్తం అంతా చెప్పాం. మన హీరో గురించి చెప్పకపోతే ఫినిష్ అవుతుంది. ఎవరు? యేసుక్రీస్తు ప్రభువారు. అంటే ఆ దొంగ ఆయనను నిందించినా కూడా ఎంత ప్రేమ, అసలు ఎంత క్షమ, ఎంత రక్షణ భాగ్యాన్ని అతనికి అందించాడు. మనం అలా ఉంటున్నామా లేదంటే క్రీస్తు స్వరూపంలో మనం మారాలి కాబట్టి, క్రీస్తుని మనం ధరించుకోవాలి కాబట్టి, ఆయన మాదిరి ఉంచిపోయాడు కదా మనకి. ఆ రక్షణ భాగ్యాన్ని మనం కొనసాగిస్తున్నాం. మనము అంత క్షమాగుణాన్ని మనం కలిగి ఉన్నామా లేదని కూడా మనం ఆలోచించుకోవాలి. అంటే ఒక మాట అంటే మనం పడతామా? అస్సలే. వెంటనే మరి ఒక మాట అయినాక 10 మాటలు అంటాం కావాలంటే. కానీ యేసుక్రీస్తు ప్రభువాన్ని అతను నిందించాడు. ఫస్ట్ మనం చదువుకున్నాం కదా, 2 దొంగలను ఆయనను నిందించింది. కానీ యేసుక్రీస్తు ప్రభువారు మాట్లాడుతుంటే ఆయన మారు మనసు పొందితే వెంటనే క్షమించేశాడు. మనం కూడా ఆ క్షమాగుణాన్ని కలిగి ఉండాలి. మనము చివరి వరకు కూడా ఆ రక్షణ భాగ్యాన్ని పోగొట్టుకోకుండా ఎవరైతే ఆ దొంగ సంపాదించుకున్నాడో మనం కూడా పరలోకాన్ని స్వాతంత్రించుకుందాం. థ్యాంక్ యూ అండి. చాలా టైం తీసుకున్నాను, అధ్యక్షుల వారు మనం క్షమించాలి.